హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బేబీ కాంబో మరొకసారి విత్ రష్మిక క్లాప్. ఆంధ్ర కింగ్ తో షేక్ అయిన అందరి ఫ్యాన్స్. నాన్ థియేటికల్ తోనే 150 కోట్లు టచ్ చేయబోతున్న నేచురల్ స్టార్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అంటే వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీజీని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ క్లాస్ లో తన మాస్ ఏంటో మరోసారి చూపెట్టాడు. రేటింగ్స్ లో రికార్డ్ గా ఉన్న అలవేకుంటపురంలో ఫిలిం స్మాల్ స్క్రీన్ పై మరోసారి దుమ్ము లేపింది. లాస్ట్ టెలికాస్ట్ తో 4.06 రేటింగ్ తెచ్చుకుంటూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం. కొత్త సినిమాలు కూడా ఈ మార్క్ అందుకోవడానికి నానావస్థలో పడుతుంటాయి. బన్నీ మాత్రం అవలేలుగా అందుకున్నాడు. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో సీతం వకెట్లో సినిమాల చెట్టు ఫిలిం 1.74 రేటింగ్ తెచ్చుకోగా, రవితేజ ఈగల్ 3.38 రేటింగ్ తెచ్చుకుంటూ పర్వాలేదనిపించింది. కమల్ హాసన్ సింబు తగిలే ఫిలిం జూన్ 5th రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ట్రైలర్ ని మే 17th రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే తమిళ్లో హైప్ అయితే మంచిగానే ఉంది. బట్ తెలుగులో కూడా హైప్ రావాలంటే ఈ ట్రైలర్ కట్ పైన బేసే ఉంది. లేదంటే రెట్రోలానే ఓపెనింగ్స్ నుంచే దెబ్బపడ్డం ఖాయం. రాజాసాబ్ సినిమా షూటింగ్ ప్రభాస్ టాకీ పార్ట్ వరకు కంప్లీట్ చేయగా, సాంగ్ షూట్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. అండ్ ఇప్పుడైతే షూట్ కి డేట్స్ ఇచ్చారు ప్రభాస్. ఇంకో ఫ్యూ డేస్ లో రాజాసాబ్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు ప్రభాస్. తర్వాత కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉంటుంది అంతే. సినిమాకి ఆంధ్రలో టికెట్ ప్రైజెస్ గట్టిగానే పెట్టబోతున్నట్టు టాక్. బేబీ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఆనంద్ దేవరకొండ వైష్ణవి కాంబోలో ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో ఒక సినిమా అయితే స్టార్ట్ అయింది. రష్మిక క్లాప్ కొట్టి ఈ రోజు ఓపెన్ చేయగా, మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తీయబోతున్నారు. చూడాలి మరి ఈ సరైన మెచ్యూర్డ్ కంటెంట్ తో వస్తారో లేదో. ప్రెజెంట్ ఓజీ షూటింగ్ యమ స్పీడ్ గా జరుగుతూ ఉండగా ఈ రోజు ఒక హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే షూట్ చేశారు. ఇమ్రాన్ హష్మి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్ ఈ రోజైతే షూట్ చేశారు. వెపన్స్ అండ్ డ్రగ్ క్యాటిల్ డెన్ లో దీన్ని భారీగా ప్లాన్ చేశారు. లియో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా వరకు గుర్తు చేయడం ఖాయం. బట్ ఇంకాస్త బెటర్ క్వాలిటీతో చూస్తుంటే ఇచ్చిన డేట్స్ కంటే ఫాస్ట్ గానే కంప్లీట్ అయ్యేలా కనిపిస్తుంది ఈ ఫిలిం. రాజమౌళి ఎన్టీఆర్ తో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తీయాలని నిన్ననే అనౌన్స్ చేయగా, వెంటనే రాజ్ కుమార్ ఇరానీ ఆమిర్ ఖాన్ తో ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశాడు. ఆబ్వియస్లీ ప్రీ ప్లానింగ్ లేకపోతే దీన్ని అనౌన్స్ చేయడం కష్టం. బట్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన ఈ సినిమా బాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ ఒక స్టార్ హీరోతో తీస్తున్నాడు అంటే ఖచ్చితంగా తెలుగు వాళ్ళైతే కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అక్టోబర్ 2025 నుంచి స్టార్ట్ కాబోతుంది ఈ ఫిలిం. చెడగొట్టకుండా తీస్తే ఎవరు తీసినా ఓకే. రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా గ్లిమ్స్ ఈ రోజు రిలీజ్ అవగా, రామ్ ని చాలా రోజులకి రొట్ట కమర్షియల్ సినిమాలో కాకుండా ఒక ఫ్రెష్ మూవీలో చూడబోతున్నామనే ఫీల్ తీసుకొచ్చింది ఈ వీడియో. సేమ్ టైం నాగ చైతన్య థ్యాంక్ యూ మూవీ కూడా గుర్తొచ్చింది. ఒక యంగ్ హీరో సూపర్ స్టార్ కి ఫ్యానిజం చేసిన ఫిలిమ్స్ హిట్ అయిన సందర్భాలు చాలా రేర్. మరోపక్క ఈ ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ఉన్నాక ప్రతి హీరో కూడా వాళ్ళ హీరో ఫ్యాన్ గానే రామ్ కనిపించబోతున్నాడని ఆశలు గట్టిగానే పెట్టుకున్నారు. బట్ ప్రతి ఒక్క ఫ్యాన్ ని డిసప్పాయింట్ చేస్తూ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఉపేంద్ర గారికి ఫ్యానిజం చేశాడు రామ్. అయినా కూడా ఈ క్యారెక్టర్ ని మా హీరో ఇన్స్పిరేషన్ తోనే డిజైన్ చేశారు అంటూ ప్రతి హీరో ఫ్యాన్ కూడా సర్దుకుపోతున్నారు. అలా ఫ్యాన్స్ మధ్య కలకలం రేపింది ఈ వీడియో. బట్ వీడియో అయితే మంచి ఇంప్రెషన్ ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మరి మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. నాని సినిమాలకి రోజు రోజుకి డిమాండ్ ఏ రేంజ్ కి పెరుగుతుంది అంటే టైట్ 2 హీరోల సినిమాలు థియేటర్కల్ ప్లస్ నాన్ థియేటర్కల్ గానే 100 కోట్ల మార్క్ ని అందుకోవడానికి నానావస్థలు పడుతుంటాయి. నాని మాత్రం అవలీలుగా నాన్ థియేటర్కల్ రైట్స్ తోనే 100 కోట్ల మార్క్ ని కొడుతున్నాడు. పారడైస్ ఓటీటీ రైట్స్ 65 కోట్లకి వెళ్ళింది అంటూ ఆల్రెడీ మార్చిలోనే చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఆడియో రైట్స్ కూడా రికార్డ్ రేంజ్ కి వెళ్ళింది. సరిగమ వాళ్ళు ఏకంగా 18 కోట్లు పెట్టి ఈ సినిమా ఆడియో రైట్స్ అయితే తీసుకున్నారు. మన టైర్ 1 హీరోలు కూడా రీసెంట్ గానే ఈ మార్క్ ని అందుకున్నారు తప్ప ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇది చాలా పెద్ద నెంబర్. అలా ఓటీటీ అండ్ ఆడియో రైట్స్ తోనే 80 కోట్ల మార్క్ అందుకుంది ఈ ఫిలిం. ఇక డబ్బింగ్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ తో పాటు ఓవరాల్ గా చూసుకుంటే నాన్ థియేటర్కల్ రైట్స్ 130 నుంచి 150 కోట్ల మధ్యలో అయితే ఉంది. ఇక థియేటర్కల్ రైట్స్ ఎలానో ఉండడంతో ఓవరాల్ గా 200 నుంచి 250 కోట్ల మధ్య బిజినెస్ అయితే ఈ సినిమాకి జరగనుంది. ఇక్కడి నుంచి సరిగ్గా ప్లాన్ చేస్తే నాని రేంజ్ ఇంకో లెవెల్ కి వెళ్ళడం ఖాయం. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఓజీ పారడైస్ అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.